శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు ఏప్రిల్ 10వ తారీఖు గురువారం. ఈరోజు త్రయోదశి అర్ధరాత్రి 1:01 వరకు ఉంటుంది, అంటే తెల్లవారితే 11వ తారీఖు. తదనంతరం చతుర్దశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 12:26 వరకు ఉంటుంది. తదనంతరం మరి ఉత్తర. ఇక ఈరోజు ఉండే త్రయోదశిని అనంత త్రయోదశి అని చెప్పి అంటారు. అలాగే ఈరోజు మరి విష్ణు దమన పూజ లేదా విష్ణు డోలోత్సవం అని చెప్పి కూడా విష్ణుమూర్తి ఆరాధనకి వినియోగిస్తారు. అలాగే ఇదే రోజు మహావీర జయంతి అనేది కూడా ఉంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో ఆనందం లభించడం అనేది అయితే ఉంటుంది. గత కొద్ది కాలంగా మీరు దేంతో అయితే విస్తారంగా ఆలోచనలు పెట్టుకున్నారు, ఆలోచనలకి ఒక స్పష్టమైన రూపం లభించడం అనేది, అది కూడా ఆశావాహకంగా లభించడం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్తగా మరి పెళ్ళిళ్ళు ప్రయత్నాలు చేద్దాం అనుకునే వారికి కానీ, పెళ్ళిళ్ళు కుదరాలి అనుకునే వారికి ఇద్దరికీ కూడా ఈరోజు అనుకూలమైన స్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దానికి సంబంధించే పురోభివృద్ధికి సంబంధించే ప్రయత్నాల్లో కూడా ఈరోజు పురోభివృద్ధి అనేది ఉంటుంది. ఇక మానసికంగా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఏదైనప్పటికీ కూడా కొంతవరకు ఏదైనా ఈ మధుమేహం, మూత్ర సంబంధించిన ఏవైనా సరే ఇబ్బందులు అయితే తాత్కాలికంగా కొంత పడవచ్చు, కానీ ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా తీసుకోవాలి. గొంతుకు సంబంధించిన కానీ ఏమైనా సరే ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన కానీ ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏకాగ్రత అవసరం. తర్వాత మీ కింద పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే కనుక వారితో కొంత మెసిలే తీరులో జాగ్రత్త పడండి, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఏవైనా సరే ఒకసారి నిందలు పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు సమయంతో మరి జాగ్రత్తతో శ్రద్ధాభక్తులతో ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా సద్వినియోగం అవుతాయి. కవులు కళాకారులకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. మీలో ప్రతిభను వెలికి తీయడానికి, బయట పెట్టడానికి, ప్రదర్శించడానికి ఇది చాలా అనువైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. సంతానపరంగా కూడా పురోభివృద్ధి అయితే ఉంటుంది. ఈరోజు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో కూడా ఎంతో కొంత ముందుకెళ్ళగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకంటే కాస్మెటిక్స్ కానీ, బ్యూటీ పార్లర్స్ కానీ, టైలరింగ్ కానీ, ఇలా స్త్రీలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు, ఫ్యాన్సీ షాప్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈరోజు మరింత లాభాలు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీ పైన పనిచేసేది ఆడవాళ్ళు అయితే కనుక వారి విషయంలో ఈరోజు కొంత మీకు ఉపశమనం లభించడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈరోజు మానసికంగా కొంత ఉద్వేగ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొత్తం మీదైతే కనుక మీరు ఊపిరి పీల్చుకునేలాగానే ఉంటుంది తప్ప శ్వాస ఆగిపోయే విధానంగా అయితే ఉండదు. కనుక మీరు ఖచ్చితంగా ఈరోజు ఆనందంగా, ఉత్సాహంగా గంతులేయచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అనుకోకుండా ఈరోజు ఉద్యోగాలు ఏమైనా సరే చికాకులు ఎదురవటం, లేదా ఆకస్మిక మార్పులకి అనువైన పరిస్థితులు ఏర్పడటం అనేది, లేదా దానికి సంబంధించిన వార్త ముందుగానే మీకు లీక్ అవటం కానీ ఉండొచ్చు. ఆడవాళ్ళు, ఆడ బంధువుల వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.
ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు అయితే లేవు. ఇక ఇతరుల వల్ల అంటే ఇతరులకు మనం చేసే విధానంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మయ్య మీరు మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలిగారు అనే కీర్తిని అయితే మూట కట్టుకోగలుగుతాం. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఉత్తమం. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అధికంగా ధన వ్యయం అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఈరోజు ధన వ్యయం అనేది ఒక పద్ధతిగా అంటే మనం ఏదైనా సరే భూముల మీద కానీ ఆభరణాల మీద కానీ అలా ప్లాన్డ్గా ఖర్చు పెడితే మాత్రం సద్వినియోగం అవుతుంది. ఎందుకంటే రాబడి కూడా మీకు ఈరోజు ఎక్కువగానే ఉంటుంది, కానీ ఖర్చు అలానే ఉంటుంది. కనుక ఖర్చు సద్వినియోగం చేసుకోవడం ఎలాగనే దాంట్లో కొంతవరకు మీ యొక్క ప్రజ్ఞ అనేది చూపించడం అనేది అవసరం. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా సాధ్యమవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు వివాహం నిశ్చయం అవటం అనేది కానీ లేదా దానికి సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు పరిణితిలోకి వెళ్ళగలగటం కానీ సాధ్యమవుతుంది. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ప్రోత్సాహకరంగా సంతృప్తికరంగానే ఉండి వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ కూడా మొత్తానికైతే కనుక వాటిని స్వీకరించగలుగుతారు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ అవసరం. మీకు వ్యక్తిగతంగా గొంతుకు సంబంధించిన కానీ ఏదైనా సరే ఇన్ఫెక్షన్ సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే రావచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా మరీ ఇబ్బందికరంగా సమస్యాత్మకంగా అయితే ఈరోజు ఉండదు. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఏదైనా సరే అనుకోని ప్రయాణాలు సంభవం కావచ్చు. తర్వాత వేరే చోట అంటే ఉన్న ఊళ్ళో కాకుండా వేరే చోట ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈరోజు దానికి సంబంధించిన వాటిలో విజయాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్పంగా విభేదాలు చోటు చేసుకుంటాయి. ఖర్చుతో కూడిన శుభాలు అంటే ఏదైనా సరే వాహనాలు కొనాలన్నా మొబైల్ ఫోన్స్ కొనుక్కోవాలన్నా ఇలా ఏవైనా సరే గాడ్జెట్స్ తీసుకోవాలన్నా మొత్తానికైతే ఇలా ఖర్చుతో కూడిన శుభాలకి కూడా కొంతవరకు ఈరోజు అనుకూలత అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. ధనురాశి వారికి అయితే కనుక వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పెరుగుతుంది. అలాగే ఆడవాళ్ళ వల్ల ఏదైనా సరే ఒక ముఖ్యమైన అనుకూలమైన అవకాశం మీకు లభించనున్నది. అలాగే సినీ రంగానికి లేదా మరి మీడియా రంగానికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు కూడా విజయ అవకాశాలు పొందే రీతి ఎక్కువగా కనిపిస్తుంది. వైద్య రంగంలో ఉన్న వారికి ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి. తర్వాత మరి ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభాలు ఉంటాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏవైనా సరే విభేదాలు చోటు చేసుకోవచ్చు. సంతానం నడవడిక కొంతవరకు మనకి ప్రశ్నార్థకంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొత్తగా ఇల్లులు కొనాలన్నా భూములు కొనాలన్నా ఉన్నవి అమ్మాలన్నా ఏదైనప్పటికీ కూడా ఈరోజు రెండింటికి కూడా అమ్మటం కొనటం రెండింటికి కూడా ఎంతో కొంత అనుకూల స్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఏదైనా సరే వ్యసనాలు ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు ఈరోజు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇతరత్ర పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఖచ్చితంగా ఈరోజు ఎక్కువ శాతం మీకు అనుకూలమైన స్థితితోనే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కొంతవరకు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటిని జయించి ముందుకు రాగలుగుతారు. ఇప్పటికే ఏదైనా సరే వియోగంతో ఉంటే భార్యాభర్తలు అంటే అనుకోకుండా ఒకళ్ళు విదేశాల్లో ఉండి ఒకళ్ళు ఇక్కడ ఉండి లేదా ఒకళ్ళు ఇక్కడ ఉండి ఒకళ్ళు అక్కడ ఉండి ఇలా ఏదైనా సరే తాత్కాలికంగా వియోగం అనుభవిస్తున్న భార్యాభర్తలు కొంతవరకు దగ్గర అవ్వడానికి కూడా ఈరోజు దానికి సంబంధించిన కొంత శుభవార్తలు వినటం కానీ ముందుకెళ్ళే ఒక సమాచారం అందుకోవటం కానీ వీరికి ఆనందం కలిగించడం అనేది కూడా ఉంటుంది.
ఇక ఈరోజు గొంతుకు సంబంధించినవి కానీ కొంతవరకు శ్వాసకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.